ఒక్క కాకరకాయ. కేవలం ఒకే ఒక్క కాకరకాయ. ఒక అణగారిన కోడలి జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఎలా అంటారా? అదే ఈ కథ. క్రూరత్వం మీద తెలివితేటలు ఎలా గెలిచాయో చెప్పే ఓ అద్భుతమైన జానపద కథ ఇది. పదండి, ఈ కథలోకి వెళ్ళిపోదాం. అవును, ఈ మాట మన కథానాయకకు అక్షరాలా సరిపోతుంది. ఎందుకంటే చూడ్డానికి చాలా సాధారణంగా అణిచివేతకు గురవుతున్న ఒక కోడలిలో ఎవరూ ఊహించనంత తెలివి, ధైర్యం దాగి ఉన్నాయి. అవేంటో ఈ కథలో చూద్దాం. సరే, ఇక కథలోకి వస్తే మొదటి భాగం నిషేధించబడిన కాయ. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. మనమిప్పుడు ఒక క్రూరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆ ఇంట్లో అంతా ఆ అత్తగారిదే రాజ్యం. ఆమె మాటే శాసనం. ఆమె అధికారం ముందు ఎవ్వరూ మాట్లాడలేరు. ఇక ఆమె క్రూరత్వానికైతే హద్దే లేదు. పాపం ఆ కోడలు ఇంటి పనులన్నీ చేసి అలిసిపోయినా తనకి మిగిలేది ఆకలే. అత్తగారేమో రకరకాల పిండివంటలతో విందు భోజనం చేస్తుంటే ఈమెకు కడుపు నిండా పట్టెడన్నం కూడా పెట్టేది కాదు. ఇక ఆ ఇంట్లో కాకరకాయలున్నాయి. అవి అత్తగారి స్వార్థానికి, ఆమె క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనమనమాట. ఎందుకంటే వాటిని తను మాత్రమే తినేది. కోడల్ని కనీసం ముట్టుకోనిచ్చేది కాదు. సరిగ్గా ఆ కాకరకాయ రుచి చూడాలన్న చిన్న కోరికే ఆమెలో ఒక పెద్ద తిరుగుబాటుకు నాంది పలికింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒక దేవతే ఒక పరీక్ష పడుతుంది. అదే ఆమె మొదటి సాహసోపేతమైన అడుగుకు కారణమవుతుంది. సరిగ్గా అత్తగారు ఊళ్ళో లేని సమయం. ఇదే మంచి అవకాశం అనుకుని ఆ కాకరకాయలు వండుకుని తినడానికి కూర్చుంది. ఇంకేముంది, తినబోతోంది. కానీ టక్ టక్ తలుపు చప్పుడు. అంతే, భయంతో వణికిపోయింది. వెంటనే ఆ కూరుకుండను దాచిపెట్టి పరుగున గుడికి వెళ్ళింది. అక్కడ కూర్చుని ఆత్రంగా తింటుంటే ఒక వింత జరిగింది. ఏంటంటే ఆమెను చూసి గుడిలోని దేవత విగ్రహం ఆశ్చర్యంగా తన వేలిని ముక్కుమీద పెట్టుకుంది. ఇది చూసిన పూజారి, అయ్య బాబోయ్, ఇదేదో పెద్ద అపశకునం అని ఊరంతా దండోరా వేయించాడు. ఇక రాజుగారు ఈ అపశకునాన్ని తొలగించిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటించారు. అప్పుడు మన కథానాయిక రంగంలోకి దిగింది. ఆమె ప్లాన్ మామూలుగా లేదు, చాలా డేరింగ్. నేరుగా దేవత దగ్గరకే వెళ్ళింది, చేతిలో కాకరకాయ కూరకుండతో. ఇలా గట్టిగా అడిగింది, అమ్మా తల్లీ, నువ్వు లోకమాతవి, నీకింతమాత్రం తెలియదా? ఆ వేలు కిందకు దించు, లేదంటే ఈ కుండతో నీ తల పగలకొడతా, చూడు అని బెదిరించింది. నమ్మశక్యంగా లేదు కదా? కాని దేవత విగ్రహం నిజంగానే వేలు కిందకు దించింది. ఇక రాజుగారు ఆమె తెలివికి మెచ్చుకుని బంగారం, పట్టుచీరలతో పెద్ద సన్మానం చేశారు. అంతే, రాత్రికి రాత్రే ఆకలితో అలమటించిన కోడలు ఊరంతా గౌరవించే గొప్ప వ్యక్తిగా మారిపోయింది. అయితే ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కోడలికి వచ్చిన పేరు, ప్రఖ్యాతులు చూసి అత్తగారికి కళ్ళు కుట్టాయి. అసూయతో రగిలిపోయింది. అప్పుడే కథను మరో మలుపు తిప్పే ఒక భయంకరమైన కుట్రకు తెరలేపింది. కోడలి కీర్తిని ఊర్చుకోలేకపోయింది ఆ అత్త. వెంటనే తన కొడుకు దగ్గరికెళ్ళి చెవిలో విషం నూరిపోసింది. ఒరేయ్, నీ పెళ్ళాం మనిషి కాదు, అదొక రాక్షసి, దాన్ని వదిలించుకో అని చెప్పింది. పాపం, తల్లిమాటలు నమ్మిన కొడుకు మనసులో అనుమానం మొదలైంది. ఆ అత్తగారి ప్లాన్ ఎంత ఘోరంగుందో చూడండి. కోడలి నోట్లో గుడ్డలు కుక్కి ఒక చాపలో చుట్టేసి అడవికి తీసుకెళ్లి కాల్చేయమని కొడుకు చెప్పింది. కాని మన కథానాయక తెలివి ముందు ఆ కుట్రలు నిలుస్తాయా? ఆమె తెలివిగా వాళ్ల కళ్ళుగప్పి తప్పించుకుంది. తన బదులు చాపలో కొన్ని దుంగలు పెట్టి దగ్గర్లో ఉన్న ఒక చెట్టెక్కి దాక్కుంది. ఇక్కడ్నుండి కథ మరో అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. అంటే చావు అంచులదాకా వెళ్లిన ఆమెకు ఊహించని విధంగా అదృష్టమెలా వరించిందో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా తను దాక్కున్న చెట్టు కిందకే ఒక దొంగల ముఠా వచ్చింది. వాళ్లు దోచుకొచ్చిన ధనాన్ని పంచుకుంటున్నారు. అదే టైంలో పట్టుతప్పి ఆమె నేరుగా దొంగల మధ్యలో పడిపోయింది. ఇంకేమైనా ఉందా? ఇప్పుడామె పరిస్థితేంటి? కాని జరిగిందే వేరు. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడిన ఆమెను చూసి ఆ దొంగలు భయపడిపోయారు. ఎవరో దేవత తమ మీద పడిందని అనుకుని దోచుకున్న సొమ్మంతా అక్కడే వదిలేసి ప్రాణభయంతో పారిపోయారు. ఎంత ఊహించని మలుపో చూడండి. తెల్లవారింది. ఆమె ఆ బంగారం, నగలన్నిటినీ మూటగట్టుకుని ఇంటికి తిరిగొచ్చింది. అక్కడ అందరితో ఒక అద్భుతమైన కథ చెప్పింది.
నేను చనిపోలేదు, నన్ను నేరుగా స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ మనం మావయ్య గారు కనిపించి ఈ సంపదంతా ఇచ్చి పంపించారు అని చెప్పింది. ఆమె తెలివికి అందరూ నోరెళ్లబెట్టారు. ఇక మనం కథ చివరి భాగానికొచ్చేశాం. ఇక్కడ అత్తగారి అత్యాసే తన కొంప ఎలా ముంచిందో చూస్తాం. ఇది కర్మఫలమంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఆ బంగారం, నగలు చూడగానే అత్తగారి కళ్ళు జిగేల్మన్నాయి. దురాశతో నన్ను కూడా అలాగే స్వర్గానికి పంపించండి అని పతిమారడం మొదలుపెట్టింది. చూశారా, తను కోడలి కోసం తవ్విన గోతిలో తనే పడింది. ఇక కథ ముగింపుకే వచ్చేసింది. తెలివితేటలకు దక్కిన అంతిమ విజయం. ఇన్ని కష్టాలు, కుట్రల తరువాత వాళ్లకి శాంతి ఎలా దొరికిందో చూద్దాం. కొన్ని రోజులు గడిచాయి. అత్తగారు తిరిగి రాలేదు. అప్పుడు ఆమె తన భర్తను దగ్గరికి పిలిచి జరిగింది మొత్తం మొదటినుంచి చివరి వరకు చెప్పింది. తన భార్య ఎంత నరకం అనుభవించిందో, ఎంత హింసను ఎదుర్కొందో తెలుసుకున్న భర్త పశ్చాత్తాపపడ్డాడు. ఆమెను మనస్ఫూర్తిగా క్షమించమని అడిగాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త, ప్రశాంతమైన జీవితాన్ని మొదలుపెట్టారు. సో, ఈ కథ విన్నాక మన ముందు నిలిచే ప్రశ్న ఒక్కటే. అన్యాయం మనల్ని చుట్టుముట్టినప్పుడు తెలివితేటలే మనకు అతి పెద్ద ఆయుధమా? బలాన్ని మించినది బుద్ధిబలం అని ఈ కథ మనకు బలంగా చెప్తోంది కదా. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.